హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఏమైనా మనకి స్వీట్గా తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా అయిపోయే సేమియా కేసరి అండి. అలాగే ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒకవేళ ఎప్పుడైనా దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే సేమియా కేసరి నా స్టైల్లో నేను చూపించేస్తాను. ముందుగా మనకి సేమియాలో ఒక గ్లాస్ అనేది తీసుకుంటే వాటర్ అనేది 1.5 తీసుకోవాలండి. కంపల్సరీ నెయ్యి ఉండాలండి సేమియాలు అనేవి వేపడానికి. అలాగే మన జీడిపప్పు, కిస్మిస్లు, యాలక్కాయలు, పంచదార అండి. 1కి 2 తీసుకోండి తీయగా కావాలనుకుంటే. ఇంకా ఫుడ్ కలర్ అండి, అది ఆప్షనల్, మీ ఇష్టము. దేవుడికి కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది వేసాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని తగినంత నెయ్యి వేసుకుని సేమియాలు అనేవి బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1కి 1.5 అని చెప్పాను కదండి, వాటర్ అన్నీ వేసేయండి. యాలక్కాయలని చితక్కొట్టుకుని వేసుకోండి. ఈ టైంలో అంతా బాగా ఉడికిపోవాలండి. సేమియా మనం ఉప్మాలో ఉడకపెట్టేసుకుంటాము అలాగా. ఉడికిపోయిన తర్వాత తగినంత పంచదార వేసుకోండి. మీకు చెప్పాను కదా, 1కి నేను 2 తీసుకున్నాను. తీగ కావాలని, తీగ వద్దనుకుంటే 1కి 1 తీసుకోండి. పంచదార మనం వేసుకున్నాక పంచదార పాకం అనేది పైకి తేలుతుందండి. ఆ టైంలోనే మనం ఫుడ్ కలర్ అనేది వేసేసుకోవాలండి. కొంచెం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుంటే ఫుడ్ కలర్ దానికి పడుతుంది. మామూలుగా ఇంట్లో చేసుకుంటే అంత అవసరం లేదులేండి, కలర్స్ ఎక్కువ వాడకూడదు కదా. నెక్స్ట్ ఇదంతా దగ్గరగా అయ్యేలోగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇంకో బాండీ పెట్టేసుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పును కిస్మిస్లు అనేవి వేపుకోవాలండి. ఎందుకు లాస్ట్లో వేపుతున్నానంటే మనం ఈ నెయ్యి అనేది మళ్ళీ దాంట్లో వేసుకుంటే బాగుంటుంది పైన, అందువల్ల నేను లాస్ట్లో వేపుతాను. అందరూ ఫస్ట్లో వేపేస్తారు చాలామంది. ఇలా వేపుకు చూసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాక మనం ఆ నెయ్యితో సహా అందులో వేసి తిప్పేసుకుంటే మరీ కమ్మగా ఉంటుందండి. నెయ్యి ఫ్లేవర్ అనేది తగిలి కదా. నేను మొత్తం వేగిపోయిన చూపిస్తాను. ఈ కిస్మిస్లు ఎప్పుడు పొయ్యి మీద హీట్గా ఉన్నంతసేపు బాల్స్లా ఉంటాయి. తర్వాత వెంటనే మనం ఎప్పుడైతే స్టవ్ ఆపేస్తామో అప్పుడంతా మళ్ళీ చిన్నగా అయిపోతాయి. గమనించారు కదండి. ఇలాగా మన సేమియా కేసరి అనేది రెడీ అయిపోయిందండి. ఆ క్లిప్పు అయింది చూడండి. నేను ఆపేసాను కూడా, సేమియా కేసరిని దింపేసాను. అందులో ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ అనేవి తీసుకెళ్ళి వేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన సేమియా కేసరి అనేది రెడీ అయిపోయిందండి. ఓకేనా, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్మాన్ అడుగుతున్నాను అనుకోండి ప్లీజ్ అండి. ఒకవేళ నచ్చితే ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.